గోట్ మూవీ రివ్యూ. ఇనీషియల్ గా ఈ మూవీ ట్రైలర్ చూసి మనల్ని గోట్లు చేయబోతున్నారంటే అనిపించింది షూర్ గా అయితే. అండ్ ఈ ట్రైలర్ చూసాక డైరెక్టర్ ఎవరు అని పోయి చూస్తే వెంకట్ ప్రభు. ప్రీవియస్ గా ఈయన తీసిన మూవీ కస్టడీ, అదే పెద్ద రాడ్ మూవీ. సో ఆ మూవీ చూసిన తర్వాత ఇంకా సేమ్ డైరెక్టర్ తెలిసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా ఆల్రెడీ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ బజ్ అయితే ఏ మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లోకి అయితే వెళ్ళిపోయింది. బట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళి మనకి ఆ మూవీ నచ్చి బయటకు వస్తే ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ మూవీ అయితే సూపర్ హిట్ అయితే డెఫినెట్లీ చెప్పలేం, కానీ అసలు ఏ మాత్రం బజ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి అట్లీస్ట్ ఒక గుడ్ ఫీలింగ్ తో బయటకు రావడం అంటే అది ఈ మూవీ డెఫినెట్ అయితే క్రియేట్ చేసింది మనకైతే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే. అండ్ ఈ మూవీలో ఇంకా స్టోరీ లైన్కి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవడమే 2008 ఒక బిగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ క్యారెక్టర్స్ విజయ్ గారు గాని, ప్రభుదేవ గారు గాని, ఇంకా ఫ్యూ రా ఏజెంట్స్ తో అయితే ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ గోస్ ఆన్, ఈ ప్లాట్ అయితే ఢిల్లీకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ చాలా వరకు డిఫరెంట్ కంట్రీస్ లో అయితే డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చేశారు ఈ మూవీలో. సో అన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేది బాగా ప్రాపర్ గా వర్కౌట్ అయిందా అంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఏం తీసాడు అనిపిస్తే, ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఏం తీసాడు అన్నట్టుగా అయితే ఉంటుంది. బట్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం డెఫినెట్లీ వర్త్ వాచ్ అనే చెప్పాలి చూడడానికి మాత్రం. అండ్ ఇంక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్ గా ఫ్యామిలీ రొటీన్ సేమ్ మనకి విజయ్ గారి మూవీస్ లో లైక్ లియో తీసుకోవచ్చు, ఏ మూవీస్ తీసుకున్న ఫ్యామిలీకి ఎలాగైతే ప్రియారిటీ ఉంటుందో సిమిలర్ దీంట్లో కూడా. కానీ దీంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవైతే బాగా వర్కౌట్ అయ్యాయి. అదే ఈ మూవీకి ఉన్న పాజిటివ్స్ లో ఇది ఒక పాజిటివ్. ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది. నంబర్ 1 ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ is a different between villain to and heroism and family, both families combined movie. అండ్ దాని తర్వాత ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఈ కైండ్ ఆఫ్ స్లో పాత్ గానే ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇటువంటి రేంజ్ ఆఫ్ లోనే ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో కొన్ని గెస్సింగ్ సీక్వెన్సెస్ లైక్ ఆ కైండ్ ఆఫ్ మాత్రం మనకి మంచిగా ఎంగేజింగ్ అయితే అవుతుంది మూవీలో అయితే మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే దీనికి మించి అయితే పెద్దగా అయితే ఏం ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోతే ఈ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే 10 times బెటర్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో అనేది స్టోరీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కొన్ని సీన్స్ చూపిస్తూ యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ చూపిస్తూ ఉంటారు. సో మనకి అంత ఎంగేజింగ్ అయితే అనిపించదు, కొద్దిగా బోర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో చూసే ఆడియన్స్ కి. బట్ సెకండ్ హాఫ్ మూవీ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తారు. ఏదైతే కావాలో అవి మాత్రమే ఉంటాయి. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మోస్ట్ హైప్డ్ అంటే ఈ మూవీకి బజ్ లేదు, కానీ ఎక్కువ మంది థింక్ చేసింది యంగర్ విజయ్ గారి లుక్. మనం బేసిక్ గా ట్రైలర్ లో చూసినప్పుడు సిమిలర్ గా ఆచార్యలో ఎటువంటి కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అయితే ఉంటుందో సిమిలర్ గా అలాగే ఉంటుంది. బట్ ఈ మూవీలో అయితే ట్రైలర్ లో చూపించిన అంత వర్స్ట్ గా అయితే విఎఫ్ఎక్స్ లేదు. జస్ట్ ఓకే, విజయ్ గారిని ఆన్ స్క్రీన్ మీద చూసి ఓకే అనుకోవచ్చు, కానీ డెఫినెట్ గా కామెడీగా అయితే ఉండదు. ఎందుకంటే ఆచార్య చాలా వర్స్ట్ గా అయితే ఉంటుంది దానిలో విఎఫ్ఎక్స్. దీంట్లో కూడా ట్రైలర్ లో అయితే వర్స్ట్ గా ఉంది, కానీ మూవీలో అయితే కొంచెం అయితే అప్డేట్ అయితే చేశారు. సో ఓకే, బెటర్ గా అయితే ఉంటుంది ట్రైలర్ తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బీజిఎం ఎస్పెషల్లీ ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ కి ఎస్పెషల్లీ బీజిఎం అనేది కరెక్ట్ గా ఉంటే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అయ్యిండేది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ షోర్ గా అయితే బ్లాక్ బస్టర్ అయ్యిండేది. కానీ బీజిఎం అయితే వర్స్ట్ గా అయితే ఇచ్చారు ఈ మూవీకి అయితే యువన్ రాజా గారు. ఏ మాత్రం కూడా అసలుకి వర్కౌట్ అవని బీజిఎం అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు, బేసిక్ గా ప్రీవియస్ గా వచ్చిన మూవీ సరిపోదా శనివారంలో సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ బీజిఎం ఉండడం వల్ల మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. ఏ మాత్రం నెగిటివ్ అయితే అవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం వర్స్ట్ బీజిఎం, అసలుకి ఏ మాత్రం కూడా సింక్ అవని బీజిఎం అయితే ఉంది. సో దానికి మనం అంత ఎంగేజ్ అయితే అవ్వము. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కి పర్ఫెక్ట్ బీజిఎం పడుంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇంకా 10 times బెటర్ అయ్యిండేది మూవీ అయితే. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వచ్చేస్తే పెద్దగా అయితే సాంగ్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఏదో విజిల్ పోడు లైక్ 1-2 రీమిక్స్ సాంగ్ తప్ప ఈ మూవీలో అంత మంచిగా అయితే వర్కౌట్ అవుతే అవ్వలేదు. అండ్ ఈ మూవీలో ఒక స్పాయిలర్ కూడా ఉంది, క్యామియో రోల్ అయితే. అది ఇప్పుడైతే చెప్పాను, లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే రివ్యూలో మిడిల్ లో చెప్తే స్పాయిల్ అయిపోతుంది కదా, లాస్ట్ లో చెప్తాను వీడియో అయితే స్పాయిలర్ అయితే. దట్స్ ఇట్ గైస్ మూవీ రివ్యూ అయితే. ఇంకా పాజిటివ్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ అయితే మెయిన్ పాజిటివ్ మూవీకి ఫ్యామిలీ సీన్స్. అండ్ దీంతో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. అండ్ దీంతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ లో క్యామియో అయితే వస్తుందని చెప్పాను కదా, సో అదైతే శివ కార్తికేయన్ గారు. సో ఆ సీన్ కూడా డెఫినెట్లీ మనం అయితే ఎంజాయ్ చేస్తాం.
అండ్ ఇంక నెగిటివ్స్ లోకి వెళ్ళిపోతే డెఫినెట్లీ అండి బీజిఎం ఇస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ మూవీకి కానీ ప్రాపర్ బీజిఎం కానీ పడుంటే మాత్రం మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కి ఉండేది, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్. దీని తర్వాత విఎఫ్ఎక్స్ కూడా అంత బాగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. ట్రైలర్ లో చూపించేంత వర్స్ట్ గా అయితే లేదు కానీ నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పలేము. సో ఇంకా బెటర్ గా అయితే తీసుండొచ్చు మంచి ఎఫర్ట్ పెట్టి విఎఫ్ఎక్స్ కూడా. యా దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో అయితే మాత్రం. యా మీకు రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్ గా అయితే లైక్ చేయండి. యా సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.